హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వశిష్ఠ గోదావరి తీరాన ఉన్నాము. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల రేవులో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి మీకు ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. అటువైపు ఉన్నటువంటి లంక గ్రామాలకి రోడ్డు మార్గం లేదు, కేవలం పడవలోనే మాత్రమే వెళ్ళాలి. పడవలో వెళుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి చాలా అద్భుతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ లంక గ్రామాల్లో జీవనశైలి ఏ విధంగా ఉంది, అక్కడ ప్రకృతి ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాం. లెట్స్ గో. తమలపాకులు లేనిదే ఏ శుభకార్యం జరగదు. అలాంటి తమలపాకులు ఈ లంక గ్రామాల్లో సాగు చేస్తారు రైతులు. దాదాపుగా అన్ని ప్రాంతాలకి ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. చూడండి, తమలపాకులు ఎంత తాజాగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా లంక గ్రామాల్లో పండించి పడవల ద్వారా ఈ రేవుకి తీర్చి అలాగే ఆయా గ్రామాలకు, పట్టణాలకు పంపిస్తారు. మరి మీరు ఇప్పుడు ఏ పని మీద వెళ్తున్నారా ఏంటి? నాగులంక. నాగులంక కూడా ఇటేనా? దాని తర్వాత నాగులంక. ఇప్పుడు అలా అటు కూడా వెళ్తాం కదా. దాడితే దగ్గర దాని పక్కదే నాగులంక, కొబ్బరి తోట. ఇప్పుడు అయోధ్య లంక ఎక్కడండి? అయోధ్య లంక కింద ఇటువైపు. మళ్ళీ అక్కడి నుంచి పాయలో వెళ్ళాలి. అటు మంచి పాయలు ఎలా కనకాలంక అటు అంటారా? కనకాలంక, కనకాలంక, నాగులంక రెండిటే. షూటింగ్లు చాలా మంది అలాన కొబ్బరి తోటలు ఈ ఇలాంటి దిక్కున టెంట్లు వేసేసుకుంటారు. మొత్తం అంతా ఇక్కడ చేస్తారు. చాలా సినిమాలు తెస్తారు ఇక్కడ ఈ రేవులో. కనకాలంక సూర్యుడి లేలేత కిరణాలు ఇప్పుడే వస్తున్నాయి. గోదావరి జలాల మీద పడేటువంటి సూర్యకిరణాలు అద్భుతంగా ఉన్నాయి కదా. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. నేచర్ ఎంత అందంగా ఉంటుంది, అలాగే గోదావరి కూడా ఎంత అందంగా ఉంటుంది అనడానికి ఈ సీనే, ఈ లొకేషనే చూడండి. ఈ లొకేషన్లోనే చాలా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సినిమాలు కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇవాళ మనం ఇప్పుడు లంక గ్రామాలకు వెళ్ళబోతాం. ఆ లంక గ్రామాల్లో లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లొకేషన్లో ఆ అద్భుతమైనటువంటి సీనరీలను మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. గోదావరిని ఎంత చూసినా కూడా తనివి తీరదు. గోదావరి అందం అంత అద్భుతమైనది. చూసారు కదా, లంక గ్రామాలకి ఈ తమలపాకు నారు పయనమవుతుంది బోట్లలో. ఉదయం పూట చాలా చాలా సందడిగా ఉంటుంది ఈ బోట్లు వెళ్ళే సమయంలో. ఓ పక్కన రైతులకు అవసరమైనటువంటి పంటలు, మరో పక్క ప్యాసింజర్లు, అలాగే రేవుకు అటువైపుకు వెళ్ళేటువంటి ప్యాసింజర్లతో
రేవు కలకల్లాడుతుంది. అలాగే ఉదయం పూట లేలేత సూర్యకిరణాలు చాలా మరింత అందాన్ని, మరింత శోభను తీసుకొస్తాయి గోదావరి. గోదావరి మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా అద్భుతమైనటువంటి సీనరీస్ మీకు కనబడతా ఉంటాయి. మీకు ఏ షాట్ తీసినా కూడా హెచ్డీ లాగా కనబడుతుంది అన్నమాట. హై డెఫినిషన్ లాగానే కనబడుతుంది. ఓ పక్కనటువంటి కొబ్బరి తోటలు, మరో పక్క గోదావరి నదీ ప్రవాహం, జలజల పారేటువంటి నదీ ప్రవాహం చాలా అద్భుతం అన్నమాట. నేను గోదావరి జిల్లాలో పుట్టినప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా కూడా గోదావరిని అందం తనివి తీరదు. అంత అద్భుతంగా ఉంటుంది. గోదావరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గోదావరి నదీ తీరంలో ఏ రేవు గుండా ప్రయాణం చేసినా పడవ ప్రయాణం గొప్ప అనుభూతినిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి మనం ప్రయాణిస్తే ఒక నూతన అనుభూతి, ఏదో తెలియని పులకరింత ఈ గోదావరి ప్రయాణంలో ఉంది. ఆ గోదావరి జలంలోనూ, ఆ గోదావరి వాతావరణంలోనూ ఏమిటో తెలియదు ఆ మహిమ. ఆ ప్రయాణం చేస్తేనే కానీ ఆ అనుభూతిని మనం అనుభవించలేం. ఖచ్చితంగా మనం ఒక్కసారైనా సరే మనం ప్రయాణం చేసి తీరాల్సిందే. రోడ్డు మార్గంగా గుండా వెళ్తే మనకు పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు, కానీ ఈ గోదారమ్మ ఒడిలో పడవ ప్రయాణం చాలా 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 గొప్ప అనుభూతినిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకసారి ప్రయాణం చేసి చూడాలి. దాని యొక్క అనుభూతిని తెలుసుకోవాలంటే ఈ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీ బంధువుల ద్వారా కానీ ఒకసారి ప్రయాణం చేసి ఆ అనుభూతిని మీరు కూడా అనుభవించండి. నాసిక్లో పుట్టినటువంటి గోదావరి తన అందాలను విరజిమ్ముతూ గోదావరి జిల్లాల్లో ప్రకాశవంతంగాను, పెద్ద అఖండ గోదావరిగాను తయారవుతుంది. కొన్ని చోట్ల అయితే పిల్లకాలం మాదిరిగా ఉంటుంది. అటు పైన చూసుకుంటే తెలంగాణ జిల్లాల్లో ఇంత ప్రకృతి సోయగం అయితే పెద్దగా కనిపించదు. కొన్ని చోట్ల చిన్న చిన్న కాలువల మాదిరిగా ప్రవహిస్తూ ఇక్కడ గోదావరి జిల్లాలో తన అందచందాలని గోదారమ్మ తల్లి ప్రదర్శిస్తుంది. మనం దొడ్డిపట్ల రేవు నుంచి ఇప్పుడు కనకాలంక వచ్చాం. దాదాపు ఒక 1/2 అవర్ ట్రావెల్ ఉంటుంది గోదావరి వశిష్ట రేవులో. ఒక 1/2 అవర్ డ్రైవ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమేటిక్ కండిషన్ అయితే చాలా చాలా సూపర్. నేచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. గోదావరి ఈ జిల్లాల ప్రజల యొక్క గుండె చప్పుడు. చిత్రం ఏంటంటే ఇది నాసిక్లో పుట్టినప్పటికీ కూడా తెలంగాణలో ఎక్కువ ప్రవాహం ఉంటుంది. అంటే తెలంగాణలో 9 జిల్లాల్లో ప్రవహించి గోదావరి జిల్లాల్లో ప్రవహిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడెక్కడ కూడా నీరు నిలబడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎత్తైన ప్రాంతం. నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఇలా అన్ని జిల్లాల్లో 9 జిల్లాల్లో ప్రవహిస్తుంది. కానీ ఈ కలిసేది మాత్రం అఖండ గోదావరి మాత్రం రాజమండ్రి నుంచి మాట. ఇలాగ అంతర్వేదులు అన్నాచెల్లెలు గట్టి దగ్గర గోదావరి సముద్రంలో కలుస్తుందన్నమాట. ఎన్నో కిలోమీటర్లు పయనించి వచ్చినటువంటి ఈ గోదావరి జలాలు ఇక్కడ గోదావరి జిల్లాల పంట పొలాలని సస్యశ్యామలం చేస్తుంది. అందుకే గోదారమ్మన్న, గోదావరి నీరన్న ఈ ప్రజలకి ఎంతో ఇష్టం, ఎంతో అమితమైనటువంటి ప్రేమ.
గోదావరి జిల్లాలు లంక గ్రామాల్లో ఎక్కడ తిరిగినా కూడా చాలా అద్భుతమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అటు మనం దొడ్డిపట్ల రేవు దాటి ప్రస్తుతం మనం కనకాయలంకలోకి ప్రవేశించాం. అంటే దొడ్డిపట్ల వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉంటుంది. ఈ రేవు దాటితే తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవహిస్తుంది. చూడండి, ఈ లంక గ్రామాలు పయనించేటువంటి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బ్యూటిఫుల్ వాతావరణం ఉంటుంది. పక్కనటువంటి కొబ్బరి చెట్లు, అటువైపు ఇటువైపు పచ్చని వాతావరణం, ఏదో పచ్చటి రంగేసినట్టుగా ఉండేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే తెల్లారి లెగిస్తే ఎవరి పనుల్లోకి వాళ్ళకి వెళ్ళే పనిలో ఉంటారు. ఇలాగా రైతులు వ్యవసాయ పనుల్లోని, అలాగే కూలీ నాలీ జనం వారి యొక్క పనుల్లోకి వెళ్ళేటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. గోదావరి జిల్లాలో ముఖ్యంగా చూడండి, మండువా లోగిళ్ళు మాదిరిగా ఆ రోజుల్లో పశువులు కొట్టం అంటారన్నమాట. పశువుల శాలలు, పాకలు ఉండేవి. చూడండి, ఆ ఇల్లు కూడా పశువులు కొట్టం ఎంత భారీ ఎత్తున ఉన్నదో. ఇలాంటివి గోదావరి జిల్లాలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. చూడండి, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత వర్ణించినా కూడా తక్కువే అవుతుందండి. పెద్దగా అప్పడవట్లేదు. మారుతున్న పరిస్థితుల్లో జీవనశైలి కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే వాతావరణంలో సమతుల్యత దెబ్బతింది. వర్షాకాలంలో కురిస్తే భారీ వర్షాలు వస్తే ఎండ విపరీతమైనటువంటి ఎండాకాలాన్ని తరపించే విధంగా 40 degrees సెంటిగ్రేడ్ అనేటువంటి ఈ పరిస్థితి ఉంది. అలాగే ఈ లంక గ్రామాల్లో సహజసిద్ధంగా లభించేటువంటి కళ్ళు, అంటే వేసవిలో తాటికళ్ళు, అలాగే మిగిలిన రోజుల్లో ఈత కళ్ళు కూడా, ఎందుకంటే ఆల్కహాల్ వేరే వచ్చేసినాయి కాబట్టి ఇవి తగ్గిపోయినాయి. ఉన్న మట్టుకి ఎక్కడో చిన్న చితక మనుషులు, రైతులు తాగి ఆస్వాదిస్తారు. చాకలపాలెం అనే సెంటర్లోకి మనం ప్రవేశించాం. ప్రస్తుతం మనం చాకలపాలెంలో ఉన్నాం. ఇది పూర్తిగా తూర్పుగోదావరి జిల్లా. టిక్కా హోటల్లో దిగాం. బజ్జీ వేడిగా ఉన్నదని అంటున్నారు, మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. తిన్న తర్వాత చెప్తాం. అడవిలో వెళ్ళినట్లుగా ఉంది కదా, కాదు ఇది మామూలుగా గోదావరి మధ్య వశిష్ట పాయలోంచి మనం వెళ్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. చూసారా, ఈ మధ్యన వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ లంక గ్రామాలన్నీ కూడా చాలా వరకు ముంపుకు గురై ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. మనం ఇప్పుడు అయోధ్య లంక మీదుగా మనం అటు వైపు అక్కడ ఐలాండ్ ఉంది, అది చూద్దాం. ఎలా స్కూల్ లేదారా? స్కూల్ సెలవులా? గ్రామాల్లో, లంక గ్రామాల్లో చిన్న చిన్న సందులు, చిన్న చిన్న మట్టి రోడ్లు భలే ఉన్నాయి కదా, సరదాగా వెళ్ళిపోతాం. ఏ ఊరు మీది? ఎక్కడంటే కనకాలంక అండి. ఇక్కడే కనకాలంక. ఇది కనకాలంక అండి. అది మాకు తెలియదు ఎక్కడ అంటే, మాకు భీమవరం.
కొడుతున్నారా? మా ఊళ్ళో అదండి పెత్తనాడు ఎక్కువ ఉండాడికి అన్ని మెరిసిపోయినా కానీ అదే అండి లేదండి అన్ని పెత్తనాడండి. అబ్బో కుర్రోడు మంచి సీడండి. పంట బాగానే పండుతుంది. మొక్కజొన్న పొత్తులండి. అంటే మీకు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోద్ది కదా, అంటే మట్టి నీళ్లు మాది మట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటదండి. అందుకనే పంట బాగా పండుతుంది. మాకు ఎక్కువ గాలి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. లొద్దట్టదండి, పురుగట్టదు. ఒకసారి కొట్టాను అనుకోండి 3 సార్లు కొట్టాకులు కూడా ఆ టైప్ అండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? కానీ ఉంటుందండి 3 ఎకరాలు. అంతా ఏనా కాయగూరల కాయగూరలలో 10 కేజీలు ఉన్నాయి. మందులు వేస్తున్నారా? మందులు వేస్తాను. తప్పదండి. ఏ మందులండి? పురుగు మందులు, ఎరుగు మందులు వాళ్ళకి చీలికండి. అదే అలా తప్పదండి. కొబ్బరి చెట్లు కూడా పెట్టేస్తాను. ఇప్పుడు 20 పటాస్ ఊరి 3 కలిపి పెడతాను కొబ్బరి చెట్లు. లంక గ్రామాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అటువైపు మొత్తం అంతా కూడా అది ఒక ఐలాండ్ అన్నమాట. అక్కడ రైతులు సాగు చేసే పంటలకి ఈ కనకాయ లంక నుంచి ఆ ఐలాండ్కి వెళ్ళి అక్కడ పంటలు సాగు చేస్తూ ఉంటారు. కొన్ని రేవుల్లో అయితే బోటు మ్యాట్ వేయటం వల్ల చివరి వరకు వెళ్ళదు. సో పాలెం వచ్చాం. ఇది పూర్తిగా తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. సఫారీ ఏరియా ఉందండి. 12 ఏళ్ళు. నేను అమ్మాను కాదండి, 12 ఏళ్ళండి ఇక్కడ. ఇయ్య ఈ 12 ఏళ్ళు అంత 12 రూపాయలు. 12 రూపాయలు మా కాయకి కెపాసిటీ ఉంటుందండి. మీది అదండి మెయిన్ అండి. మీది నాండి ఆడదా మాణిక్య అమ్మ తల్లి రైతు మకాం. ఇది ఇక్కడ రెస్ట్ తీసుకుంటానికి, అది ఇక్కడ కూర్చుంటానికి. ట్రాక్టర్ కూడా ఉంది దీనికి. ట్రక్ లోపల పెట్టాడు ఆయన. ఇంజిన్ ఈ పక్కన ఉంది. దుక్కేయడానికి వాటికి అన్నిటికి ఇది వాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ వాటర్ సిస్టమ్ కూడా మీకు 10 అడుగుల్లో వచ్చేది వాటర్ మీకు. కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉండదు. వాటర్ ఎక్కువైపోయే ప్రాబ్లం ఇక్కడ. ప్రకృతి దారి ఎంత బాగుందో చూడండి. చుట్టుపక్కల 2 పక్కల కొబ్బరి చెట్లు, మధ్యనటువంటి బాట అంటారు అన్నమాట. జనరల్గా తోటల్లో బాట అంటారు. ఈ బాటకుండా వెళ్తే మళ్ళీ హాయిగా ఉంటుంది. ఒరిజినల్ ఆక్సిజన్, చక్కటి గాలి, హాయిగా ఉంటుంది. అసలు చూడండి, ఒక్క శబ్దం కూడా వినబట్టలేదు. రణగణ ధ్వనులతో పిచ్చెక్కిపోయి 24 గంటలు ఉండేటువంటి నగర పట్టణాల జనాలకి ఇది చాలా ఉపశమనం. ఎప్పుడైనా మీకు హాలిడేస్ దొరికితే కనుక మీ బంధువులు కానీ మిత్రులు కానీ పట్టుకుని ఈ లంక గ్రామాల్లో ఒక్కరోజు స్పెండ్ చేయండి. ప్రకృతి యొక్క విలువేంటో మనకు అర్థమవుతుంది. కాంక్రీట్ జంగిల్లో ఉంటే ఏసీల్లోని వైఫైల్లోని కొట్టుకుని చచ్చిపోతున్నారు జనం. ఒకసారి లంక గ్రామాలు పర్యటించిన, లేకపోతే పల్లెల్లో తిరిగిన పల్లెటూర్లు, అచ్చమైన పల్లెటూర్లు, అందమైన పల్లెటూర్లు బోల్డ్ ఉన్నాయి గోదావరి జిల్లాలో. ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి ఎనర్జీ వస్తుంది మీకు. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఫ్లడ్ని తట్టుకుని నిలబడినటువంటి 1-6 ఉన్నాయన్నమాట తమలపాకులు. చూడండి, బతికి బట్ట కట్టింది మాట. అది దాదాపుగా అన్నీ పోయినాయి. మరి ఎన్ని రోజులు నీళ్ళు ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం అయితే పంట అయితే ధ్వంసం అయిపోయింది. ఏమీ లేదు.
ఇక్కడ అక్కడక్కడ ఒకటి అర ఏదైనా తమలపాకులు మిగిలి ఉన్నవి అంతే, మిగతా అన్నీ పోయినాయి. ప్రతి వర్షాకాలం అయిపోయిన తర్వాత వరదలు వచ్చిన తర్వాత ఇసుక మేట వేయటం అనేది సర్వసాధారణం. గోదావరి మధ్యన కానీ లేకపోతే శివారు ప్రాంతాలు కానీ తెప్పలు తెప్పలుగా ఇలాగ ఇసుక మేట వేస్తుంది. సో ఇది ఒక న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ అన్నమాట. దేశం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా తాము మట్టినే నమ్ముకుని జీవిస్తామని, వేరే చోటకు వలస వెళ్ళేటువంటి అవకాశం లేదని ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇక్కడ పండేటువంటి అరటి, పొగాకు, తమలపాకు ఈ పంటలు నమ్ముకుని పండిస్తారు. గోదావరమ్మ కనికరిస్తే తమ జీవితాలు బాగుంటాయని, ఆమె ఉగ్రరూపం దాల్చితే పంటలు పోతాయని ఈ రైతు చెప్తున్నారు. అందుకనే గోదావరమ్మనే వీళ్ళు నమ్ముకుని ఆరాధించి ప్రార్థించి తమ పంటలను చల్లగా చూడాలని, తమ ప్రాంతాలని ఆదుకోవాలని నిత్యం వాళ్ళు పూజలు చేస్తూ గోదావరమ్మ ఒడిలో వీళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి జీవన విధానం ఈ లంక గ్రామాల్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వ్యవసాయ ఖర్చులు పెరిగినప్పటికీ కూడా తమ మట్టినే నమ్ముకుంటామని, వ్యవసాయాన్నే నమ్ముకుంటామని వాళ్ళు చెప్తారు. చూసారు కదా లొకేషన్ ఎంత అందంగా ఉందో. కేరళని తలపించేటువంటి సీన్లు కోనసీమలో చాలా ఉంటాయి. బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్, అసలు వర్ణించలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి కాజ్వే, ఇది ఇలా చూస్తే కనుక ఇటంతా పచ్చని కొబ్బరి చెట్లు, జల పారేటువంటి కాలువ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే లొకేషన్ అయితే నాకైతే చాలా నచ్చింది అన్నమాట. ఈ దసరా సీజన్ కాడి నుంచి అప్ టు సంక్రాంతి వెళ్ళే వరకు కూడా సూపర్ డూపర్గా ఉంటాయన్నమాట ఈ లొకేషన్స్ అన్నీ కూడా. ఖచ్చితంగా మీరు అవకాశం ఉంటే కనుక కోనసీమలో, ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించాలంటే ఇది రైట్ టైం అన్నమాట.